సైడ్ ట్యూబ్లో నుంచి ఇది కండెన్సర్. యాక్చువల్గా అయితే ఓవర్ హీట్ అయితే వాటర్ పార్క్ పెడతాము, లేకపోతే అలానే ఫ్రీగా వదిలేస్తాం. ఎందుకంటే ఇక్కడ బాయిల్ అవుతున్నది వాటర్ కాబట్టి, వాటర్ వెజిటబుల్ మ్యాటర్ ఉంది అక్కడ, వాటర్ బయట వచ్చేస్తుంది దీంట్లో నుంచి. వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 degrees సెంటిగ్రేడ్. మనం కావాలంటే వాటర్ ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఎగ్జాక్ట్గా 100 degrees ఉంటుంది. దగ్గర ఏం బయలుదేరు. ఆ మెర్క్యూరీ బ్లాక్ కలర్ ఎక్కడ అయిపోయిందో 100 దగ్గర. ఇప్పుడు ఆ బౌల్లో ఉండే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి ఇటు వచ్చేసేదాకా, దీంట్లోంచి వచ్చేసేదాకా అదే టెంపరేచర్ కంటిన్యూ అవుతుంది. ఇది జనరల్గా మనం ఏంటంటే ఈ వాటర్ మిక్సర్ తీసుకునేటప్పుడు అందులో మనం ఏం చేస్తామంటే పోర్సిలిన్ పీసెస్ ఒక 2 వేస్తాం, 1 కానీ 2 కానీ. అలా వేసినప్పుడు ఏంటంటే బంప్ అవ్వకుండా, ఆ లిక్విడ్ బంప్ అవ్వకుండా జస్ట్ వేపర్స్ మాత్రం వచ్చి కండెన్స్ అయ్యి బయట వచ్చేస్తుంది. ఫస్ట్ వాటర్ సపరేట్ అయిపోతుంది, తర్వాత దాంట్లో వెజిటబుల్ మ్యాటర్ అనేది అలానే ఉండిపోతుంది. ఇది డిస్టిలేషన్. బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ ఎక్కువ ఉండే లిక్విడ్స్ని సపరేట్ చేయడానికి ఈ మెథడ్ వాడతారు. మనం ఈజీగా సెటప్ చేసుకోవచ్చు ఎక్కడైనా. కాకపోతే ఈ ఫ్లాస్క్ ఉండాలి. ఈ ఫ్లాస్క్ లేకపోతే వేరే విధంగా అయినా చేసుకోవచ్చు, బట్ ఇట్ మైట్ నాట్ బి ప్రొఫెషనల్. ఈ ఫ్లాస్క్ ఉంటే ఇక్కడ థర్మామీటర్ ఉంటుంది, సైడ్ ట్యూబ్ ఉంటుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? అంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ వీడియో, ఎక్కడ చేసినా దిస్ ఈజ్ ద ప్రొసీజర్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు అలాంటి లిక్విడ్స్ని, డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి లిక్విడ్స్ని సపరేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. దీన్ని సింపుల్ డిస్టిలేషన్ అంటారు. మనం వెనక ఆ రోజు మనం ఎఫర్ట్స్ పెట్టింది వచ్చేసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. మీరు ఆ రోజు చేసిపోయిన తర్వాత అది కూడా బాగానే వచ్చింది. జస్ట్ ఆ రోజు కార్క్ ఒకరు క్రాక్ ఇచ్చిందో మనకు రాలా, మళ్ళీ వచ్చింది. కావాలంటే మీరు ఇప్పుడైనా కూడా చూసుకోవచ్చు, మీరు ఎప్పుడు కావాలన్నా చెక్ చేసుకోవచ్చు, కరెక్ట్గా ఫిట్ చేసి పెట్టేసుకోవచ్చు. అది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. దీన్ని సింపుల్ డిస్టిలేషన్ అంటారు.